విశాఖ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో రెండవ రోజే రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు మూడో రోజు మొదటి సెషన్లోనే ఊహించని భారీ షాక్ తగిలింది. ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకు టీమిండియా బ్యాట్స్మెన్ బిక్కమొహం వేసి పెవిలియన్కు క్యూ కట్టడంతో టీమిండియా కష్టాల్లో పడింది. టీమిండియా బ్యాట్స్మెన్లలో గిల్ ఒక్కడే అర్ధ సెంచరీ చేసి నిలబడగా మిగతా బ్యాట్స్మెన్ అంతా తడబడ్డారు. దీంతో టీమిండియా మొదటి సెషన్ ముగిసే సమయానికి 4 వికెట్లు నష్టపోయి 130 పరుగులు చేసి 273 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. మూడో రోజు వికెట్ నష్టపోకుండా 29 పరుగుల ఓవర్ నెట్ స్కోర్తో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టుకు మరోసారి ఇంగ్లాండ్ బౌలర్లు మొదటి సెషన్లోనే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇంగ్లాండ్ వెటరన్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఎప్పటిలాగానే కొత్త బంతితో నిప్పులు చెరిగాడు. మొదటగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓవర్ నెట్ స్కోర్ వద్ద జేమ్స్ అండర్సన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో రోహిత్ శర్మ 21 బంతుల్లో 13 పరుగులు చేసి వెనుదిరిగాడు. రోహిత్ శర్మ వరుసగా రెండవ టెస్టులో కూడా అట్టర్ ఫ్లాప్ పర్ఫార్మెన్స్తో ఘోరంగా విఫలమవుతూ అభిమానులను కలవరపెడుతున్నాడు. ఇక డబుల్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ కూడా కేవలం 17 పరుగులు మాత్రమే చేసి జేమ్స్ అండర్సన్ బౌలింగ్లోనే జో రూట్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక అక్కడి నుండి శ్రేయస్ అయ్యర్తో కలిసి శుభ్మన్ గిల్ భారత ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. శ్రేయస్ అయ్యర్ నెమ్మదిగా ఆడుతూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఉండగా గిల్ మాత్రం దూకుడుగా ఆడుతూ స్కోరు వేగాన్ని పెంచాడు. వీరిద్దరూ కొత్త బంతిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా యథేచ్ఛగా పరుగులు సాధించారు. ఎప్పుడో లూజ్ డెలివరీ పడినప్పుడు మాత్రమే షాట్లకు ప్రయత్నిస్తూ మిగతా సమయాల్లో 1-2 పరుగులకే ప్రాధాన్యతనిచ్చారు. మరి ముఖ్యంగా ఈ జోడీ గత కొన్ని టెస్ట్ మ్యాచ్లుగా వరుసగా విఫలమవుతున్నారని వీరిపై వస్తున్న విమర్శలకు ధీటుగా స్పందిస్తూ ఈ ఇన్నింగ్స్లో 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం శ్రేయస్ అయ్యర్ ఎప్పటిలాగే తొందరపాటుతో వికెట్ చేజార్చుకున్నాడు. టామ్ హార్ట్లీ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడి బెన్ స్టోక్స్ చేతికి క్యాచ్ అందించాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ 29 పరుగుల వద్ద ముగిసింది. ఆ మరుసటి ఓవర్లోనే యువ ఆటగాడు పాటీదార్ 9 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. వచ్చిన అవకాశాన్ని పాటీదార్ మరింత బాగా సద్వినియోగం చేసుకుని ఉంటే బాగుండేది. ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా శుభ్మన్ గిల్ మాత్రం ఎక్కడా సహనం కోల్పోకుండా బ్యాటింగ్ చేస్తూ హాఫ్ సెంచరీని సాధించాడు. చాలా కాలంగా తనపై వస్తున్న విమర్శలకు గిల్ ఈ రోజు తన బ్యాట్తో సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు. మొదటి సెషన్ ముగిసే సమయానికి గిల్ 60 పరుగులతో, అక్షర్ పటేల్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొదటి టెస్ట్ లాగానే రెండవ టెస్ట్లో కూడా టీమిండియా రెండవ ఇన్నింగ్స్లో తడబడినట్టు కనబడుతోంది. టీమిండియా సునాయాసంగా ఈ మ్యాచ్ గెలవాలని అనుకుంటే ఈ రోజు మొత్తం బ్యాటింగ్ చేసి కనీసం 400 పరుగుల ఆధిక్యాన్ని సాధించాలి. ఇది జరగాలంటే గిల్, అక్షర్ పటేల్, కేఎస్ భరత్ ఈ ముగ్గురు అద్భుతంగా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ ముగ్గురు మిగతా సెషన్లలో ఏ మేరకు ఇంగ్లాండ్ బౌలర్లను అడ్డుకుంటారో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.